రండి కలెక్టర్ గారు. పదవి రాకముందే చాలా బాధ్యతలు వచ్చినట్టున్నాయి. అదంతా ఏం లేదు అంకుల్. రోడ్డు మీద ప్యాడ్ ఉంది కదా, వెళ్ళొచ్చే బండిని ఎక్కించి రోడ్ అంతా చేసేస్తుంది. మన ఊరిని మనమే కదా శుభ్రం చేసుకోవాలి. ఇదిగో బాబు. సరే, ఏ విషయంగా వచ్చారు? ఆ ముత్తు అనే ఆ 1000 రూపాయలు అడిగారు, అందుకే వెళ్ళి ఇచ్చొద్దాం అని చెప్పి వెళ్తున్నా. ముత్తు గుళ్ళోనే ఉంటారు. మోహన్ ఏడు అంకుల్? మోహన్ ఇంట్లోనే ఉంటాడు. నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు? సరే, ఉంటాను బాబు. ఓకే అంకుల్. బియ్యం బెల్లం అంటే మా కూడా కాస్త ఇవ్వచ్చు కదా. ఇది మా ఊరు వాళ్ళకి మాత్రమే. ఇంకొద్ది రోజులు మేము కూడా ఈ ఊరు వాళ్ళం అవుతాం అంటే. అందుకు మేము ఒప్పుకోం కదా. మనలో ఎందుకు ఈ పోటీ? కొంచెం ఇవ్వచ్చు కదా ప్లీజ్. అక్క ఆశతో అడుగుతున్నాడు కదా, ఇవ్వక. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇస్తున్నాను. చాలా థ్యాంక్స్ రా బాబు. ఏంట్రా అన్నయ్య, అక్కడ అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వేమి పిచ్చోడ్లాగా ఈ డైరీ చేస్తున్నావు? ఒరే, దీనికి పేరే పిచ్చితనం కాదురా, దీనికి పేరే బ్రేక్ డాన్స్. నాకు సైకిల్ బ్రేక్ తప్ప ఏం బ్రేక్ తెలియదు. లేచి రండి. పోరా, విఐపీస్ అంతా చివరికే వస్తారు. వదిలితే ఓవర్గా మాట్లాడుతున్నావు. ఎంతసేపు అవుతుంది? ముహూర్తం దాటిపోతుంది. వచ్చేస్తాను. రహీం, మొదటిసారిగా నాగాలి పట్టుకోబోతున్నా. మొదటిది నువ్వు పట్టుకో. అలాగే. ఏంటన్నా నువ్వు? ఎప్పుడు నేనే కదా మొదటి నాలుగాలు పట్టుకుంటానా? దాన్ని ఎందుకు మార్చారు? కాదు బాబు, మన ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళని నాగలి పట్టుకుంటే కదా ఈ ఊరు బాగుంటుంది. దానికోసం ఎప్పుడు నా అలౌట్ మార్చకూడదునా? ఎందుకు మావా టెన్షన్ అవుతావు? నాన్న చెప్పింది ఒక విధంలో కరెక్టే కదా. మన ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళు చేస్తే మంచిదే కదా. దయచేసి నాన్న చెప్పే మాట విను బాబు. అయ్యగారు, మరేం పర్వాలేదు. ఇందులో ఏముంది? ఎవరు పడితే ఏంటి? అన్నిటికీ మనసే కారణం. నేను చివరిగా చేసుకుంటాను. సరే సరే, నువ్వే కానివ్వు. అమ్మ తల్లి, నువ్వు ముందు నడువమ్మా. అందరూ ప్రార్థించండి. ఏమైంది? శేఖర్ ఇల్లు ఖాళీ చేస్తున్నాడు. రోజు రోజుకి దారుణాలు ఎక్కువ అవడం వల్ల అందరూ ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. అందుకే ఊరు ఖాళీ చేస్తున్నారా? సరే గాని వెళ్ళిన విషయం ఏమైంది? కనిపెట్టేశాను కదా. నిజంగానా? నిజంగానే. అందుకోసమే కదా ఇతను వచ్చారు. చెయ్యవు. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఎవరు ఊరు వదిలి వెళ్ళకూడదు. ఎందువల్ల ప్రాణాలు పోతున్నాయో కనిపెట్టేశారు. అయ్యా, మీరు ఇన్ని రోజులుగా అనుకున్నట్టు ఏమీ లేదు. ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం మన రోజు తాగే మంచినీళ్ళే. కనిపెట్టేశానయ్య గారు. ఏమిటంటే నిజమేనా? ఈ ఊర్లో ఉండే నీళ్ళు పాయిషన్ ఉన్నట్టుంది. ఆ పాయిషన్ కొంచెం కొంచెంగా లోపలికి వెళ్ళి పెద్ద సమస్యలు వస్తుంది. రహీం నీళ్ళు ఇచ్చి టెస్ట్ చేయమన్నప్పుడు నేనే నవ్వాను. ఆయనే కంపల్ చేశాడు. టెస్ట్ చేసిన తర్వాత నేనే షాక్ అయిపోయాను. ఇలా హఠాత్తుగా మరణాలు సంభవించడం మన డాక్టర్లకి సమస్యగా ఉండింది. రహీం సార్ ద్వారా దేవుడు మేము అందరినీ కాపాడాడు. రహీం సార్, వ్యవసాయంలో పెద్ద దాదానులుగా మారాలి మీరు. ఇదిగోండి రిపోర్టు. నేను వెళ్ళొస్తాను సార్. ధన్యవాదాలు. ఓకే సార్. వెళ్ళండి. ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి కాపాడిన ఈ గాంధీ గ్రామం యొక్క పేరు మట్టి కలిసిపోతుందేమని భయపడ్డాను. కానీ నీకున్న తెలివితేటలతో ఈ గ్రామం మాత్రమే కాదు, గాంధీ గారి పేరు ప్రతిష్టలను కూడా నువ్వు కాపాడావు బాబు. అమ్మా, ఆ చేతికున్న చేయినివ్వు. ఎందుకండి? ఇదేం వద్దయా అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పకూడదు, సరేనా? తాగే నీళ్లలో విషం కలిసి ఉన్నప్పుడు ఈ ఊళ్ళో ఎలాగయ్యా ఉండేది? నీళ్ళ లారీ వచ్చింది చూడండి. ఇప్పుడు ఆ నీళ్లు తాగుదాం. ఆ తర్వాత మంచి నీళ్ళు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్దాం. ఏమంటారు? అవును, అదే కరెక్ట్. అలా ఏమైంది బాబు రహీం? మన ఊరుకంటూ సొంతంగా ఉన్న స్థలంలో ఎక్కడ వరకు చెడి నీళ్లున్నాయి, ఎక్కడ వరకు మంచి నీళ్లున్నాయి వెతికి కనిపెట్టేశానయ్య గారు. అలాగా, చాలా సంతోషం బాబు. పెద్ద వేప చెట్టు వరకు నీళ్ళేం బాలేదు, కానీ కొబ్బరి చెట్టు తోట వైపు బానే ఉన్నాయి నాన్న. అక్కడి నుంచి తీసుకొద్దాం. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? బోరు వేయడానికి, పైపు వేయడానికి, ఆ ఖర్చు ఈ ఖర్చు మొత్తం కలిపి 8 లక్షలు. 8 లక్షలని అంత సాధారణంగా చెప్తున్నాను బాబు, అంత డబ్బుకు మనం ఎక్కడ పోయేది? వ్యవసాయం నశించిపోయి జీవించడమే కష్టమైన కాలంలో ఇంత డబ్బుని ఎలా సేకరించగలం? అయ్యా, మనం అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఊరు కోసం మీరు చాలా చేశారు కదా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఆ పనేదో నేను చేస్తాను. డబ్బులు నా దగ్గర ఉన్నాయి.
8 లక్షలు నువ్వు ఒక్కడవే ఎలా సేకరించగలవు బాబు? పరిస్థితులు బాగోలేకపోయినా నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తావు? ఇవ్వాలని ఆశ ఉంటే సరిపోదాయి గారు. ఇవ్వడానికి మీ దగ్గర లేవు కదా, అదే కదా ప్రాబ్లం. నన్నెందుకు పరాయి వాడిలా చూస్తున్నారు? రేపొద్దున నాకు అవసరమైతే ఇవ్వరా మీరు? రహీం, నీవెంత కష్టపడ్డా సరే కొంచెమైనా సహాయం చేస్తే కదా బాగుంటుంది. నేను చెప్పేది బాగా వినండి. ఇలా చెప్పి ఇబ్బంది పెట్టకండి. ఈ పనిని నేను మాత్రమే చేస్తాను. రా రహీం, ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఇటు పక్క? మన ఊరి విఐపి గారిని చూసి వెళ్దామని వచ్చాను. డబ్బులు కావాలి, ఇదిగో దీన్ని ఉంచుకో. ఊరికొచ్చి కొద్ది రోజులు కూడా అవ్వలేదు. ఈలోపు ఇల్లు తాకట్టు పెట్టి 5 లక్షలా? హ, నాకెందుకు సరిగా అనిపించట్లా. అలా చెప్పకు ప్రేమ్. మన ఊరు కోసం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే, ఒక్క నిమిషం. ఈ ఊరంతా నీకు అంత ఇష్టమా? నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువే. చెప్పడానికి మాటలు లేవు. సరేగాని నువ్వు ఒక సాయం చేయాలి. చెప్పు. ఈ విషయం మన ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి. సర్లే. సరే ప్రేమ్, నేను వస్తాను. కలుద్దాం. ముందు వాటిని సరిచేసే పనులు చూడండి. నమస్తే అయ్యగారు. రహీం రా బాబు. నన్ను రమ్మని చెప్పారంట. అవును, విజేత ఓట్లు శాంపిల్స్ వచ్చాయి. ఎలా ఉన్నాయో చూసి చెప్పు. పంట బానే ఉంది అయ్యగారు, ఆ, కానీ ఈసారికి ఇదొద్దండి. ఆ, ఎందుకు బాబు? ఈ పంట అస్సలు బాలేదండి. ఆ. అందుకని ఈ ఏడాది ఇది బాగుంటుందని అనిపించట్లేదు. ఆ. అందువల్ల ప్రతి ఏడాది కాకుండా ఈసారి కొత్త పంట వేసాం అనుకోండి, ఆ పంట కూడా బాగుస్తుందని నా ఉద్దేశం. ఇది మంచి ఆలోచన. అయ్య గారు, అలాగంటే ఒక వ్యవసాయ ఆఫీసర్ని పిలిచి ఏ పండి పెట్టాలని ఆయన అడుగుతాం. దీనికి ఎందుకు వ్యవసాయ ఆఫీసరు? ఈయన చదువుకున్నది దాని గురించేగా. ఎక్కువగాను చదువుకున్నారు, ఆయనకే వదిలేద్దాం. సరేనయ్యా, నేను చెప్తే అంతే. ఆ, ఏదో బుల్లెట్ శబ్దంలా వినిపిస్తుంది. అవునయ్యా, శబ్దం వినిపిస్తుంది, కానీ ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు తెలియదే. ఎవరైనా రమ్మన్నా బాబు? నేను ఎవరిని రమ్మని చెప్పలేదే. అయ్యా, పక్క ఊరు జమీందార్ అనుకుంటాను. అరే, మన పని తోటలో తిరుగుంటే ఇంతలా తిరుగుతూ ఉంటాడు వీడు. పిచ్చివాడిలాగా పాడుతున్నాడు. ఏంట్రా నువ్వు? ఆపురా బండి. వదిలేదా ఏంటి నీకు? ఆ? చూసిరా. రేయ్, ఎందుకురా ఈ బిల్డప్? 30 రోజుల తర్వాత సింహం ఊరు లోపలికి అడుగు పెడుతుంది. ఈ మాత్రం బిల్డప్ ఉండకూడదా? నాకంటూ ఈ ఊర్లో ఒక గౌరవం ఉంది కదా. మర్యాద, దానికి అర్థం తెలుసా నీకు? బాగా తెలిసే. సరే, ఏమిటది? గౌరవం అంటే అది అదిగో ఇలాగే ఉండాలి. ఛే, వీడు అసలు బాగుపడేదే లేదు. ఉన్న పొలంగా అంత మాట అంటే ఎలా? మర్యాద పూర్వకమైన అయ్యగారు, మీ మాటలు చాలా చాలా కఠినంగా ఉన్నాయి. కొంచెం అదుపులో ఉండాలి. నేనిప్పుడు తీసుకొచ్చిన సమాచారం గనక మీరు విన్నారంటే మీరే కాదు, ఊరు మొత్తం నన్ను ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపిస్తుంది. చెప్పమంటారా? రే, నీ వార్త వద్దు, ఏమీ వద్దు. గబొక్కన చెప్పొద్దంటే ఎలా? మీకోసం కాకపోయినా నా మిత్రుడు రహీం, వాడి కోసమైనా చెప్పొద్దా? రహీం, చెప్పనా? అలాగా? ఏంట్రా అది? ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది రహీం. ఆ? ఇదిగా దానికి సంబంధించిన లెటరు. నెలకి 50,000 రూపాయలకు పైనే వస్తుందట. ఆహా. మంచి వార్తే. చాలా బాగా ఇను. సంతోషం. పెద్ద ఉద్యోగమే దొరికింది. రహీం, నీకు మంచి గడియలు మొదలయ్యాయి. ఇక మీదట కోటు సూటు వేసుకొని ఏసీలో కూర్చొని పనిచేయి. అయ్యగారు, నేను చదువుకుని పట్టా తీసుకున్నది లక్షలు సంపాదించుకోవడం కోసం కాదు. వ్యవసాయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దాంట్లో కొత్తవి కనిపెట్టాలి. అదే నా కళ. రైతే వ్యవసాయం వద్దనుకునే ఈ కాలంలో మంచి పని వద్దనుకుని వ్యవసాయం చేస్తానంటావేంటి? అసలైన రైతు వ్యవసాయాన్ని ఎప్పుడు వదులుకోలేడు కూడా. ముందా లెటర్ చింపేయండి, తోటకెళ్ళి పనులు చూసుకుందాం. రహీం, నిన్ను అసలు మార్చలేం. మట్టి తీసి నీకు నువ్వే నెత్తి మీద పోసుకుంటున్నావు. ఇలాగే ఉంటే ఏం జరుగుతుందో నీకు ముందు తెలుస్తుందిలే. జరిగితే జరగనిలే. అది మేము చూసుకుంటాం. ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు. అది నేను చూసుకుంటాను. ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. ఏయ్ గుత్తంకాయ్, ఊర్లో నాకు చెక్కకుండా పోతావంటలే. నాకు కేవలం 1 నెలే, మీ అందరికీ సంవత్సరం పాటు. అక్కడ ఏదైనా తప్పు చేశారో 9 సంవత్సరాలు. అప్పుడు తెలుస్తుంది ఈ కొదం సింహం అంటే ఏంటో. ఏయ్,
వల్ల కాదురా సామే. ఈ పారణ కనిపెట్టింది ఎవడరా? ఎందుకురా? వాడు గనక నా చేతికి సిక్కాడు, ఒకే ఒక్క వేటికి తలదీసి అవతల పడేస్తాను. వాళ్ళంటే నీకెందుకురా అంత కోపం? లేకపోతే ఏంట్రా, దీన్ని కనిపెట్టకుండా ఉండుంటే తెల్లోడి పాటికి మిషన్ కనిపెట్టి ఉండేవాడు, కష్టం లేకుండా ఉండేది. అయితే మనిషి ఏ పని చేయకూడదు, అన్ని పనులు మిషనే చేయాలి. అవునవును, అందులో ఏంటి డౌట్? మనందరం తెల్లోళ్ళలాగా బుర్రను మాత్రమే ఉపయోగించాలి, ఒంటిని కష్టపెట్టకూడదు. చెరగరా, చెరుగు చెరుగు. ఇప్పుడు తెలుస్తుందా మిషన్ విలువేంటో? మాటలు తప్ప చేతల్లో కాదు గాని బాగా తిను. సరేలేరా. ఏది పచ్చిమిరకాయ కనిపించడం లేదు. ఈ పిల్లంటే ఏడుకొచ్చేసేలేస్తుంది. ఇక అంతే సంగతి. దీప శుభవార్తతో వచ్చింది. అవును, ఎలా కనిపెట్టావు? నువ్వు దగ్గరికి వస్తుంటే మనసుకి తెలిసిపోతుందిగా. సంతోషకరమైన వార్త ఏం కాదు. అయితే ఇంకేంటి? నన్ను చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారని చెప్పడానికి మనసులో కాస్త భయంగా ఉంది. మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళాలి కదా. ఏయ్, అనవసరంగా నన్ను ఎందుకు చేర్చుకుంటున్నావు? నిన్ను వదిలి వెళ్ళడానికి మనసు రావడం లేదని స్ట్రైట్ గా వాడికే చెప్పు. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. అలాగా? నేను ఒక సూపర్ ఐడియా చెప్పనా? చెప్పు చెప్పు. నీకు ఎక్కడైతే పెళ్లి జరుగుతుందో అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో 2 ఎకరాల పొలం కొనిపెట్టు. వీడు వ్యవసాయం చేయడానికి వస్తే నిన్ను చూస్తుంటాడు. ఈ ఐడియా బాలేదు గాని మరొకటి ఉంటే చెప్పు. చెప్పాలా? ఇను, నీకు బాగా నచ్చుతుంది. చెప్పు చెప్పు చెప్పు. ఏంట్రా, చెప్పమంటావా? ఎందుకురా, నీ పని ఏదో నువ్వు చూసుకో. నువ్వు త్వరగా వెళ్ళు, పెళ్ళింటి వాళ్ళు వచ్చేస్తారు. ఆ ఐడియా చెప్తేనే నేను వెళ్తాను. నేను తర్వాత చెప్తాను, వెళ్ళు. నువ్వు చెప్తానంటావు గాని చెప్పు. వీడి మీద ఒట్టేసి చెప్తాను, సరేనా? రేయ్, అనవసరంగా మీ సమస్యకి నా మీద ప్రమాణం చేస్తారేంట్రా? అప్పర్లోని వాటికి నేను ఉపయోగిస్తాను. తప్పు కనుకోకండి, మా ఊర్లో టీ కాఫీ తాగే అలవాటు లేదు. శుభ్రమైన పాలు ఇవ్వటమే అలవాటు. టీ లేదు, కాఫీ లేదు, పాలు లేదు, వెறுం ఖాళీ గ్లాస్ ఇచ్చి పని ముగించుకుంది. ఏంటమ్మా? లేదమ్మా, హాకు ఉండండి, తీసుకొస్తాను. ఏంటమ్మా టంబ్లర్స్ తీసుకొచ్చేటప్పుడు కూడా తెలియదా? తీసుకొస్తాను, ఉండమ్మా. ఏంటో నువ్వు. ఖాళీ గ్లాస్ కూడా చాలా రుచిగా ఉంది. పెళ్లి కొడుకే ఖాళీ గ్లాస్ బాగుందంటున్నాడు, ఇంకా పాలు ఎందుకులేండి. ఇందులోంచి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. నా కూతురు అనవసరంగా ఖర్చు పెట్టదు అని. సరే సరే, అలా అయితే ఓ పని చేయమని చెప్పండి. రేపటి నుంచి అన్నం లేకుండా ఖాళీ కన్నం చూపించమని చెప్పండి. రా రహీం, నువ్వు ఎప్పుడొస్తావనే చూస్తున్నాను. చెప్పండి అయ్యగారు. ఈయనే పెళ్లి కొడుకు. ఎలా ఉన్నారో చెప్పు. చూడటానికి చాలా మంచివారిలా అనిపిస్తున్నారు. ఈయన పేరు రహీం, మా ఊరికి ముద్దు బిడ్డ. అలాగా? ఏంటి రహీం, పెళ్లి కొడుకు నచ్చాడని చెప్పేద్దామా? అయ్యగారు, అన్నయ్య, అదేంటంటే మిమ్మల్ని దీపక పిలుస్తుంది. ఒక్క నిమిషం ఏంటో అడిగిరా, వెళ్ళు. పదరా.